All of them enjoy listening to Luke's stories, oldies, audio books on Praja Media Radio. శ్రోతలకు నమస్సుమాంజలి. అమరావతి కథలు సత్యం శంకర్ మంచి. ఇవాల్టి కథ ఒక మానవత్వానికి నిదర్శనమైన కథ, మన అందరికీ కూడా కావలసిన కథ. ధావళి చిరిగిపోయింది. కథ రచన సత్యం శంకర్ మంచి, పఠనం చక్రవర్తి రెడ్డప్ప దవేజీ. కథ ధావళి చిరిగిపోయింది. అవధానులు గారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగివచ్చి దీవిస్తున్నట్టుండేది. ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం వింటున్నట్టుగా ఉండేది. చెవుల కుండలాలు అల్లనల్లన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న అవధానులు గారు ఓ గొప్ప ఋషిలా కనబడేవారు. అవధానులు గారు తండ్రి యజ్ఞం చేశారు. అవధానులు గారు యజ్ఞం చేయకపోయినా జీవితం అంతా యజ్ఞంలో గడిపారు. ఆయన మంత్రించి ఇచ్చే విభూతికి గొప్ప మహత్తు ఉందని ప్రజలందరికీ నమ్మకం. పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గొల్లును ఏడుస్తూ జనవరం రావటం, అవధానులు గారు ప్రేమగా నుదుట విభూతి పెట్టి ఒళ్ళంతా నివరటం, వాళ్ళ బాధ తగ్గి వెళ్ళిపోవడం పరిపాటి. ఈ విభూతి మంత్రిస్తున్నప్పుడు ఆయన చూడాలి. కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు. సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్టుండేది ఆయన ముఖం. క్షణంలో బీసుకుపోయేవాడు. బాధితుడిని ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు. అంతలో నవ్వుతూ అతగాడి కళ్ళలోకి చూసేవాడు. ఆ చూపులో కరుణ, దయ, నేనున్నాను, నీకేం భయం లేదు అన్న హామీ. ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు. అలా ఊరంతా ఏ బాధ వచ్చినా అవధానులు గారు ఉన్నారు, మనకేం భయం అన్నట్టుండేది. ఒక రోజున ఒక మాల పోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాట పోయి బిత్తర చూపులు చూడడం మొదలెట్టాడు. ఆ పోరని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎరా ఎరా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఒంటి నిండా విభూతి రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు. అది చూసి అవధానులు గారి భార్య సోమదేవమ్మ, అయ్యో అయ్యో ఆ మాలని ముట్టుకుంటారేమిటండి అంటే, కడుపు నొప్పి నీకు వస్తుంది వాడికి వస్తుంది, పట్టు నీకు విభూతి పెడతాను అన్నారు అవధానులు గారు. నాకెందుకు విభూతి అని ఆవిడంటే, నీకు ఈ రోగం పోవడానికి అని విభూతి పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు. ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు. మంత్రించిన విభూతితో ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమదేవమ్మ గారు భర్తను తలుచుకుని విభూతి పెడుతుంది. అవధానులు గారి కొడుకు పేరుశాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత విభూతి గడపడేస్తాడు. విభూతి అన్నం పెడుతుందా? ఒకళ్ళు కూర, ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చిస్తే ఇంతకాలం గడిచింది. కానీ పంటక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధానులు గారి ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఎదుగొచ్చిన పేరుశాస్త్రి గుళ్ళు అభిషేకం చేసి సంపాదించడం మొదలుపెట్టాడు. పేరుశాస్త్రి ముఖం చూసి అవధానులు గారు అబ్బాయి అంటే ఎవరు నమ్మరు. అంతేకాదు, అవధానులు గారి దీక్ష వేరు, ఇతని దీక్ష వేరు. పేరుశాస్త్రి మధ్య మహర్షి, నిరంతర పాన సమాధిలో ఉండాలని కోరుకుంటాడు. అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదానికి ఒకటిలోనే ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు. ఆడవాళ్ల పెదవులు అందుకోవడానికి అభిషేకాల డబ్బులు చాలకపోతే కృష్ణరేవులో సంకల్పాలు చెప్పి సంచయనాలు చేయించి యాత్రికులను పిండి సంపాదించేవాడు. 3 రూపాయలు అక్కడ పెట్టకపోతే ముక్తే లేదనేవాడు. ఆ డబ్బులు రెండింటిని దోపుకుని సరాసరి మొండింటికి వెళ్ళేవాడు. పేరుశాస్త్రి సంగతి తెలిసి అవధానులు గారు మంచం పెట్టారు. రోజు రోజుకి కుంగిపోతూ, అమరేశ్వర నన్ను నీలో కలుపుకోవయ్యా అంటూ ఏడుస్తున్నారు. కానీ పేరుశాస్త్రి మాత్రం మారలేదు. అతని స్నేహితులంతా ఇలా మాట్లాడుకునేవారు, అది ముద్దెట్టుకుంటానని బుగ్గ కొరికేసిందిరా, అది వాటేసుకుంటే ఒళ్ళు ఉరుసుకుపోయిందిరా బాబు, అది తొడ మెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబు, అబ్బా దాని వక్షాలు. ఈ మాటలు పేరుశాస్త్రికి సామవేదంలో వినిపించేవి. అభిషేకాలు చేస్తున్నా, సంకల్పాలు చెప్తున్నా పేరుశాస్త్రి మనసులో ఆ పెదవులు, ఆ వక్షాలు, ఆ వంపులు, ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి. రోజు రాత్రి 3 గంటలకు కానీ కొంపచేరిన పేరుశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు. ఆ విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమదేవమ్మ గారు. ఒకరోజు తెల్లవారుజామున పేరుశాస్త్రి ఇల్లు చేరేటప్పటికీ తలుపు తెరిచే ఉంది. ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమిదేవమ్మ గారు పరిగెత్తుకొచ్చి
కొడుకును గట్టిగా కావలించుకుని, మీ నాన్నగారు వెళ్ళిపోయారా తండ్రి అంటూ బావురు మంది. ఆవిడ కొడుకును కావలించుకుని విడవలేదు. అవే వక్షాలు, అవే చేతులు, అవే కాళ్ళు, అదే శరీరం, అదే కౌగిలింత. పేరిశాస్త్రి ఏమైపోయాడు? 6 నెలల పసిపాపయ్యి భళ్ళున ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు. దావళి చిరిగిపోయింది. కథ రచన సత్యం శంకర్ నుంచి, పఠనం చక్రవర్తి రెడ్డప్ప దవేచి. అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము. దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనము.